ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. పాత గుంటూరు, సిద్ధపల్లి, డొంక రోడ్డు, కంకరగుట్ట, అండర్పాస్ బ్రిడ్జిలతో పాటు మరికొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, చెరువులను తలపిస్తూ ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరదలకు డ్రైనేజీలు ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఉన్నాయి. దీంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. గట్టిపాడు చెరువు పొంగడంతో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. మరోవైపు స్థానికులు వరద నీటిలో సరదాగా ఈత కొట్టారు. నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా గుంటూరులో భారీ వర్షం కురుస్తూనే ఉంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి నాగరాజు మనకు అందుబాటులో ఉన్నారు. నాగరాజు, ప్రతి వీధి చూసినా కూడా నడుములోతు నీటితో నిండిపోయిన పరిస్థితి ఉంది కదా, ఎలాంటి చర్యలకు ఉపక్రమించారు అధికారులు? సంధ్య గుంటూరు జిల్లాలో 2 రోజుల నుంచి భారీగా వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమవుతా ఉన్నాయి. ఇప్పటికే అధికారులు రెవెన్యూ అధికారులు కానీ మిగతా అధికారులందరూ కూడా ఇప్పటికే అప్రమత్తం అయ్యారు. ఇప్పటికి టోల్ గేట్ వద్ద కూడా భారీగా కూడా వాహనాలు కూడా ఆగిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. అటు గుంటూరు సంబంధించిన అమరావతి కానీ అటువైపు నుంచి వెళ్లే రోడ్లు మొత్తం కూడా జలదిగ్బంధమయ్యాయి. ఇప్పటికే హైవే రోడ్డు మీద కూడా నీరు వచ్చి కూడా ఇప్పటికే వెళ్లకుండా పరిస్థితి కూడా చోటు చేసుకుంటా ఉంది. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గత 2 రోజులు కూడా భారీ వర్షాలు నమోదు కావడంతో కూడా ఇక్కడి నుంచి వెళ్ళడానికి కూడా బయటికి రావడం కూడా లేని పరిస్థితి ఇబ్బంది మనం చూస్తూ ఉన్న విజువల్స్ లో కూడా మనం వర్షం కూడా ఎంత అంటే టౌన్ లో ఉన్న పరిస్థితుల్లో కూడా దాదాపు కాలువలోంచి కూడా నీరు కూడా బయటికి ప్రవహిస్తూ ఉంది. రోడ్డు మీదకి వచ్చి కూడా బయటికి ఎక్కడికి వెళ్లే పరిస్థితి కూడా నెలకొని ఉంది. మరో 2 రోజులు కూడా వర్షాలు కూడా పడతాయని చెప్పేసి ఇప్పుడు కూడా వాతావరణ శాఖ తెలిసిన నేపథ్యంలో కూడా ఇప్పటికే గుంటూరు కలెక్టరేట్ లో కూడా అటు బాపట్ల అటు పల్నాడు జిల్లాలో కూడా కలెక్టరేట్ల కేంద్రాల్లో కూడా ఇప్పటికే అటు సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఎప్పటికప్పుడు రెవెన్యూ అటు రెస్క్యూ సిబ్బంది మొత్తం కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఎక్కడైనా సరే కూడా ఎటువంటి అవాంఛనీయ జరగకుండా కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న మొత్తానికి అందరూ పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని ఇప్పటికే కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ మొత్తానికి అయితే ఇక్కడికి మనకి చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ గడిపాడు కానీ మిగతా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో శివారు ప్రాంతాలు మొత్తం కూడా నీటితో నిండిపోయి ఉన్నాయి. ఇటువంటి వాగులు వంకలు ఏమైనా పూర్తిగా ప్రవహిస్తూ ఉన్నాయి. అటు నుంచి కూడా అటు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్డు మీద నిలిచిపోయింది. బస్సులు కూడా రాకపోకలు కూడా మొత్తం నిలిచిపోయినాయి. పెదరంక వాగు కానీ మిగతా అన్ని వాగులు కూడా ప్రవహిస్తుండటం కూడా బయటకు వచ్చే పరిస్థితి అక్కడ కనబడటం లేదు. అటు గురజాలలో కూడా రోడ్ల మీద కూడా వరద నీరు చేరడంతో కూడా అక్కడికి వెళ్ళడానికి రావడానికి కూడా బయటకు రానికి పరిస్థితి కూడా నెలకొందా ఉంది. ఇప్పటికే అటు బుల్చంద్ర ప్రాజెక్టు కూడా అటు మరోవైపు కృష్ణాది పరివాహ ప్రాంతాల్లో కూడా వాటర్ కూడా పూర్తిగా ఆ గేట్లు ఎత్తివేయడంతో కూడా పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పలు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. మరోవైపు పొలాల్లో కూడా పూర్తిగా కూడా నీరు చేరుతుందా కూడా స్థానికులు కూడా కొంచెం ఆందోళన వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అటు గుంటూరు జిల్లాలో మొత్తంగా చూసినట్టయితే లోతట్టు ప్రాంతాలు ఏవైతే నగర శివారు ప్రాంతాల్లో మొత్తం కూడా నీరు నిండిపోయినాయి. అటు చెరువులు గట్లు మొత్తం కూడా అక్కడికి మొత్తం నిండిపోయిన పరిస్థితి ఉంది. మొత్తానికి బయటకు రావడానికి అంటే మరొక 48 గంటల్లో కూడా ఇప్పటికే వర్షం పడుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలవడంతో కూడా ఇప్పటికే వర్షాలు కూడా పూర్తి స్థాయిలో కూడా భారీగా పడుతున్న పరిస్థితి నెలకొంది. సంధ్య. రైట్ నాగరాజు.